ముహమ్మద్ గోరీ మరణానంతరం ఆయన బానిస సేనాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్ర పాలకుడిగా అవతరించాడు. ఈ సంఘటనతో దిల్లీ సుల్తానేట్ ప్రారంభమైంది. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ స్థాపకుడు. ఆయనకు లాఖ్ బక్ష్ అనే బిరుదు ఉంది. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఆయనే ప్రారంభించాడు. ఇల్తుత్మిష్ ఢిల్లీ సుల్తానేట్ను స్థిరపరిచిన నిజమైన పాలకుడు. కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేశాడు. ఇక్తా అనేది భూమి మంజూరు వ్యవస్థ. సుల్తాన్ తన అధికారులకు జీతం బదులుగా భూమిని ఇచ్చేవాడు. బందగాన్ వ్యవస్థలో బానిస అధికారులు సుల్తాన్కు నేరుగా విధేయులుగా ఉండేవారు. ఇది రాజాధికారాన్ని బలోపేతం చేసింది. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్ తొలి మహిళా పాలకురాలు. ఆమె సుల్తాన్గా పాలించింది. కానీ తుర్కీ అమీర్ల వ్యతిరేకతతో ఆమె పాలన ముగిసింది. మిన్హాజీ సిరాజ్ రజియా సుల్తానా కాలానికి చెందిన సమకాలీన చరిత్రకారుడు. అల్బన్ రాజాధికార సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. తన్ను జిల్లే ఇలాహీ దేవుని నీడగా ప్రకటించాడు. సిద్ధ పైబోస్ వంటి ఆచారాలను అమలు చేశాడు. 1890లో ఖిల్జీ విప్లవంతో బానిస వంశానికి ముగింపు పలికింది. ఢిల్లీ సుల్తనేట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.